హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ కీస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఇది సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి. ముందుగా ఒక కేజీ గోంగూర తీసుకొని వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని 2 అవర్స్ క్లాత్ మీద ఆరబెట్టుకొని, ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్‌గా వడిలిపోయేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. దీనికి నేను గ్రైండర్ యూజ్ చేస్తున్నానండి. మీకు గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండర్‌లో గోంగూర, గిద్దన్నర ఉప్పు, 2 గిద్దల కారం, మెంతులు, చిన్నుల్లిపాయల పౌడరు, మిక్సీ వేసుకున్నది అందులో వేసి, కొద్దిగా చింతపండు వేసి, వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో బాండీ పెట్టుకొని, కొద్దిగా శనగ నూనె పోసుకొని, చిన్నుల్లిపాయి, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకొని, ఆరిన తరువాతనే గోంగూరలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.